హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే మా బ్రేక్ఫాస్ట్ ఏంటో చూపిస్తాం వచ్చేస్తాయండి. ఫస్ట్ అయితే నిద్రలేగానే వంటగదిలోకి వచ్చేస్తాను అనమాట. ఈరోజు అయితే పెసరట్టు అయితే వేస్తున్నాను అనమాట. నైట్ నానబెట్టుకొని పక్కన పెట్టేసుకున్నాను. అందులో ఒక గుబ్బడి బియ్యం కూడా వేసాను, పచ్చని పప్పు కూడా వేస్తాను, కానీ నైట్ వేయడం మర్చిపోయాను అనమాట. అందుకని అంతే డైరెక్ట్గా వేసేస్తున్నాను. ఇప్పటికిప్పుడు నానవు కదా, అది కాక లేట్ కూడా అవుతుంది అని. మరి మీరైతే ఏమేమి వేస్తారో కమెంట్ చేసేసాయండి. పిండిలో నేనైతే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, అంతే ఒక పచ్చిమిర్చి, జీలకర్ర అయితే 1 స్పూన్ అయితే వేసేసుకొని మెత్తగా ఇట్లా గ్రైండ్ చేసేసుకుంటాను అనమాట. ఇలా అంత పిండి గ్రైండ్ చేసేసుకున్నాక కొంచెం సాల్ట్, వాటర్ వేసేసుకొని పిండి కన్సిస్టెన్సీని అయితే అడ్జస్ట్ చేసుకుంటాను. మనకి కొంచెం లూజుగానా లేదా కొంచెం టైట్గా కావాలా అట్లా మనం పిండిని అడ్జస్ట్ చేసేసుకొని దోశ బ్యాటర్ వచ్చేదాకా చూసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే ఐరన్ ప్యాన్ మీద వేస్తున్నాను కాబట్టి మొత్తం ఇంకా ఐరన్కి ఆయిల్ అయితే రాసేస్తున్నాను అనమాట. రాసుకొని దోశలు అయితే వేసేసుకోవడమే. మరి మీరైతే ఎలా చేస్తారు అనేది కమెంట్ చేసేసారండి. ఎక్కువ మ్యాక్సిమం అయితే ఇలానే చేస్తారనమాట. మా మమ్మీ కాడ నుంచి నేను కూడా ఇంతే చేస్తున్నాను. మా మమ్మీ కూడా ఇలానే చేస్తారనమాట. కొంచెం పెసరట్టు వేసినప్పుడు మసాలా ఫ్లేవర్ అట్లా తగులుతూ ఉంటుంది పెసర దోశలకి అని. ఉప్మా పెసరట్టు అండి, ఎంతమందికి ఇష్టమో కూడా కమెంట్ చేస్తారండి. ఈరోజు చేద్దాం అనుకున్నాను, కాకపోతే కొంచెం టైం అడ్జస్ట్మెంట్ లేక చేయలేదనమాట. మరి మీరేం చేశారు బ్రేక్ఫాస్ట్కి?